పెంగల్ తుఫాన్ రైతులు ఆందోళన రేకెత్తిస్తుంది. అన్నదాతలు ఆరుకాలం కష్టపడి పండించిన పంటపై తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వరి పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయాణపడుతున్నారు. ఇక ఈ ఏడాది వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో వరి పంట ఆశాజనంగా పండింది. మరో 2 వారాలు దాదాపుగా కోతలు సైతం పూర్తయ్యే పరిస్థితి. ఈ తరుణంలో తుఫాన్ ఏర్పడింది. భారీ వర్షాలు కురిస్తే చేతికి వచ్చే పంట నాశనం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా పంటను కాపాడుకునే దృశ్యాలే కనిపిస్తున్నాయి. కోసిన వరి పంటలను యంత్రాలతో నూర్పించే పనిలో కొందరు రైతులు నిమగ్నమయ్యారు. మరికొందరు కోసిన వరి పనులను కుప్పలు వేసే పనిలో ఉన్నారు. కోతలు కోయడానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. ఇప్పటికే అనేక చోట్ల కోసిన వరి పనుల ఇళ్లను మోసుకెళ్లే అవకాశం లేక రైతులు పంట పొలాల్లోనే ఉంచేశారు. కుప్పలు వేసుకొని ప్లాస్టిక్ కవర్లు కప్పి పంటను రక్షించుకుంటున్నారు. తాజాగా ప్రతికూల వాతావరణంలో ఎలాంటి నష్టం వాటిల్లుతుందోనని రైతులు భయపడుతున్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారి భీనా నియోజకవర్గంలో 40% కోతలు పూర్తయ్యాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక గిట్టుబాటు ధరకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీపురం లంకపురం గ్రామం. నేను 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. కోచింగ్ అని వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం. మిషన్ చూస్తే దొరుకుతలేదు, కూలీలు చూస్తే దొరుకుతలేదు. దాని గురించి ఏమో ధాన్యం పట్టమంటే 16 వస్తేనే పట్టమంటున్నారు. మీ ప్రభుత్వం వాళ్ళు ఏమో 20 ఇచ్చినా పెట్టేస్తామని మీరు అంటున్నారు. 16 వస్తేనే పట్టమంటున్నారు. రైతు పరిస్థితి ఎలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం. దాన్ని మీరు ఏమన్నా పందిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాం. రావులపాలెం మండలంలో ఈ సార్వా సీజన్లో మొత్తం మీద 4690 ఎకరాల్లో వరి సాగు పూర్తయింది. ఇది ఇప్పుడు ఒక 30 to 40% కోతలు పూర్తయింది. అందులో మనకి స్వర్ణ రకం అండ్ 13-18 రకం సాగు చేస్తున్నారు. ఇటువంటి ధాన్యాన్ని కళ్ళాల్లో భద్రపరుచుకొని అంటే సేఫెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. అండ్ ఎవరైనా ఆరుదలు ఉన్నట్లయితే రెడీ టు మిల్లుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని మిల్లుకి 2 రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. మేము 6 ఎకరాల పైబడి వ్యవసాయం చేస్తున్నాం. కానీ పెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలో ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల ధాన్యం పూర్తిగా ఎండబెట్టుకోలేకపోవడం వల్ల పెట్టుకోవడం మళ్ళీ ఆరబెట్టడం వల్ల మళ్ళీ దీని తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది. ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే. ఈ తుఫాను వల్ల కొయ్యూలు వస్తుంది, మిషన్లు కూడా దొరకట్లేదు. పచ్చిదాన్ని ఇద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి. మనుషులు దొరక్క, మిషన్లు దొరక్క, మళ్ళీ చేలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి. ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా నష్టమండి ఈ తుఫాను వల్ల మాకు. గురుకులాల్లో అసలేం జరుగుతుంది?